ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందామా? సామెతలు 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఈరోజు వాగ్దానం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి వారికి దేవుడు ఒక మంచి వాగ్దానం, మంచి దీవెన ఇచ్చి వెళ్ళిపోతారు. వారి పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నేను మంచివాడినే, నేను మంచిదాన్నే, కానీ నాకు ఆస్తి లేదు, వారికి నేను ఏమి ఇవ్వాలి అని నువ్వు అనుకుని ఉండవచ్చు. అయితే నేను ఒక మాట చెప్తానండి. మనము ఆస్తులు వాళ్ళకి ఇచ్చినా వారు ఉంచుకుంటారో అది ఎక్కువ కాలం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ మంచివారు ఇచ్చే ఆస్తి ఏంటంటే భక్తి జీవితం అనే ఒక గొప్ప ఆస్తి ఇవ్వాలండి. ఒకసారి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకు అన్నప్పుడు నాకు జ్ఞానం కావాలన్నాడు. అంతేకాదు, తండ్రి అయిన దావీదు అంటాడు, సొలొమోను నీవు దేవునికి ఒక ఆలయం కట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సొలొమోను ఇవన్నీ చేసినాక ఒక చిన్న కార్యం చేస్తాడు. అది నన్ను చాలా ఆకర్షించింది. ఏంటా కార్యం అంటే, ఆ రోజు ఆలయం ప్రతిష్ఠ దినమందు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా ఇదిగో ఈ ఆలయం మీ కొరకు కట్టాను, ఈ ఆలయంలో ఎవరు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన ఆలకించనని చెప్తూ ఆయన వంశం కొరకు లేక ముందున్న తరాల అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా ఒకవేళ మా తరం వారు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఇజ్రాయెల్ జనాంగం కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత వారు పాపం చేస్తే వారు నీ వైపు తిరిగి ప్రభా అన్నప్పుడు దయచేసి వారిని క్షమించమని ప్రార్థన చేస్తాడు. ఈ మాట నన్ను ఆకర్షించిందండి. మొదటి రాజుల గ్రంథంలో ఈ ప్రార్థన ఉండడం నేను మరొకసారి చదివి నేను చాలా ఆకర్షించబడ్డాను. మనం కూడా మన పిల్లల కొరకు ఇలాగే ప్రార్థన చేయాలి. ప్రభా ఖచ్చితంగా యవనస్తులు తొట్టిల్తారు, ఖచ్చితంగా నా పిల్లలు ఏదో విషయంలో పాపం చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే నీ వైపు తిరిగి ప్రభా నేను పాపం చేశాను అన్నప్పుడు వారిని క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే, నీవు ఈరోజు చేసిన ప్రార్థన గుర్తు తెచ్చుకొని రేపు నీ పిల్లల్ని దేవుడు క్షమిస్తాడు. ఈరోజు నీవు నా పిల్లలు దీవించబడాలి, ఉన్నత స్థితిలో ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే రేపు నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉంటారు. కాబట్టి మంచి వారు ఏం చేస్తారంటే, ఈ లోకపు వెళ్ళిపోయే ఆస్తులు కాదు, ఎల్లకాలం నిలబడే ఆ ప్రార్థన బలముతో వారి ఆస్తులను సంపాదించి వారి పిల్లలకి ఇస్తూ ఉంటారు. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఒక ఇల్లు కూడా నీ కుమారుడికో నీ కూతురుకో ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. అయితే ఈ ప్రార్థన చేయాలి. ప్రభా వారు తప్పు చేసినప్పుడు వారిని క్షమించండి, వారి జీవితకాలం అంతా నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి, వారికి అన్ని మేలు దయచేయండి, అన్ని రకాల ఆశీర్వాదాలు వారికి దయచేయండి. వారి భిక్షమెత్తుట ఉండకూడదు నాయన, వారు బహుగా దీవించాలి. వారు ఏ రెంట్ హౌస్లో ఉండకూడదు, వారిని తలగా నియమించండి. అప్పు చేసేవారుగా కాదు, అప్పు ఇచ్చేవారుగా చేయండి అని నీవు ఈరోజు ప్రార్థన చేస్తే అంతకంటే గొప్ప ఆస్తి ఏముందండి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు మంచివారిగా నీ పిల్లల కొరకు పాయింట్ రాసుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ వంశం, నీ జనరేషన్ దీవించబడును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మంచి వారైతేనైనా వారి పిల్లల కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు. మాకు ఆస్తులున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఇన్హెరిటెన్స్ ఉన్నా లేకపోయినా, మేము వారి కొరకు ప్రార్థన చేసి నాయన వారి జీవితాలు మార్చబడేటట్టు మేము ప్రార్థన చేసినప్పుడు నాయన అదే గొప్ప ఆస్తి నాయన. ఈరోజు అయ్యా తండ్రి మా ప్రార్థనలు లెక్క పెట్టుకొని ఈరోజు మా యొక్క ప్రార్థనలు విని రేపు నాయన వచ్చే వంశాలు, వచ్చే తరాలకు అయ్యా మా పిల్లల తరం వరకు నాయన ప్రభా ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని వారిని దీవిస్తామని నమ్ముచు నజరేయుడనే పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రేజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ జనరేషన్, గాడ్ ఈస్ గోయింగ్ టు లిసన్ టు యూ. నీ ప్రార్థన విని నీ జనరేషన్ దేవుడు దీవిస్తాడంట. మరి జ్ఞానవంతుడు ఎప్పుడు ముందు చూపు కలిగి ఉంటాడు. నా పిల్లలు మాత్రమే అని కాదు, జనరేషన్స్ దీవించబడాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం విన్న నీవు కింద కమెంట్లో బ్లెస్ మై జనరేషన్ అని పెట్టండి. ఖచ్చితంగా మీ జనరేషన్స్ని దేవుడు దీవించును గాక. ఆమె. సీ యూ టుమారో. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.